ఏపీలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇక పాలనా పరంగా పార్టీలోనూ వేగంగా అడుగులు వేస్తున్నారు. తన సంక్షేమమే తనకు తిరిగి అధికారం కట్టబెడుతుందని జగన్ విశ్వసిస్తూ ఉన్నారు. 2019లో ఇచ్చినటువంటి ప్రతి హామీలు అమలు చేస్తూ ఉన్నారు. ఇటు పార్టీలో గెలిపే ప్రామాణికంగా అభ్యర్థులను ఖరారు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలోనే ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. ఇక పెన్షన్ 3,000కు పెంపు, ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. ఇక పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అందులో భాగంగా కొత్త సంవత్సరం కానుకగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 3,000కు పెంచుతూ ఈ రోజు జరిగే కేబినెట్లో ఆమోదం తెలపనున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా 250 చొప్పున పెంచుతూ పెన్షన్ 3,000 చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అదేవిధంగా అమలు చేశారు. ఇక ప్రస్తుతం 2,750 ఉన్న పెన్షన్ వచ్చే నెల నుంచి 3,000గా ఇవ్వనున్నారు. ఇక దీని ద్వారా దాదాపు 65 లక్షల మంది అవ్వా తాతలకు లబ్ధి జరుగుతుంది. గత కొద్ది రోజులుగా జగనన్న సురక్ష ద్వారా అర్హత ఉండి పథకాలు అందని వారిని, గతంలో పథకం పొంది మధ్యలో నిలిచిపోయిన వారిని ప్రభుత్వం గుర్తించి ఈ నెల చివరిలో విశాఖ నుంచి సీఎం జగన్ పాలన ప్రారంభించాలని భావిస్తూ ఉన్నారు. దీనిపై కేబినెట్లో చర్చించే ఛాన్సు కనిపిస్తుంది. ఎన్నికల వేళ ఎటువంటి కార్యాచరణ అమలు చేయాలనే అంశాలపైన సీఎం జగన్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగాల కల్పనపై మంత్రివర్గంలో చర్చిస్తానని తెలుస్తుంది. వచ్చే నెల నుంచి తనతో సహా మంత్రులు పార్టీ నేతలతో ప్రజల్లో ఉండేలా సీఎం జగన్ ఈ రోజు కీలక ప్రకటన చేసే ఛాన్సు కనిపిస్తుంది.